దేవుడు ఆశీర్వాదం ప్రేమికులారా శాశ్వతమైనది. దేవుడు ఆశీర్వాదం ప్రేమికులారా అది తరతరాలు ఉండేది. ఎవరిది? దేవుడిచ్చే అందుకనే దావీదు ఏమన్నాడంటే, ప్రభువా నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించి అంటాడు. ఏమంటాడు? 2 శామ్యూయలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం ఏమంటాడు? అయ్యా నీ దాసుడునైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లు దానిని ఏం చెయ్యి? ఆశీర్వదించుము. చాలండి. ఇక్కడ దావీదు ఏమని కోరుకున్నాడంటే, ప్రభువా నేను నా కుటుంబం నిత్యము ఏంటంట నీ సన్నిధిలో ఉన్నట్లు నా కుటుంబాన్ని ఏం చేయి? ఆశీర్వదించు. సంగమా గమనించాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటంట ఎప్పటిదాకా ఉంటాయి అని చెప్పాలి. ఎప్పటిదాకా ఉంటాయి? నమ్ముతున్న వారందరూ 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. రైట్. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఏమన్నాడు? నీళ్ళ మీద ఆహారం వేయండి, చాలా కాలం తర్వాత అది నీకు కనబడుతుంది. ఏంటి ఈ నీళ్ళు? ఏంటి ఈ జలములు? ఏంటి ఆహారం అన్న ఈ విషయాలు బైబిల్లో దేవుడు గోప్యంగా ఉంచాడు. ఎలా ఉంచాడంట? గోప్యంగా ఉంచాడు. అదేంటేదో త్వరగా చెప్పి నేను ముందుకెళ్తాను. నీళ్ళు లేక జలము దేనికి సాదృశ్యం అంటే జనమునకు సాదృశ్యం. జనము లేకుంటే ప్రజలు, లేకుంటే జనములు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశాల ప్రజలు, ఆయా ఏంటంటే ప్రాంత ప్రజలు, ప్రజలకు, జన సమూహమునకు, జనాంగానికి దేవుడు దేనితో పోల్చాడు చెప్పాలా? నీటితో లేక ఏంటంట జలముతో పోల్చాడు. ఎక్కడుందయ్యా అంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. దేవుని మాటలు నెరవేరు వరకు నానా చాలా ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూచిన జలములు. చూడండి, జనములు ప్రజలను, జన సమూహము జనములను సూచించును. స్పష్టంగా రాయబడి ఉంది. జలములు దేనితో దేవుడు పోల్చాడు? అమ్మా ఇటు జలములు దేనితో దేవుడు పోల్చాడు? ప్రజలు, జన సమూహం, జనములతో దేవుడు ఆయా భాషలు మాట్లాడు వారితో సూచనగా దేవుడు జలములతో పోల్చాడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ జలముల మీద ఎవరు కూర్చున్నారంట? వేశ్య కూర్చుందంట. ఈ జలముల మీద ఎవరు కూర్చున్నారంట? అక్కడ రాయబడిందమ్మా, వేశ్య కూర్చుంది. వేశ్య అనగా ఎవరంటే శత్రువగు సాతాను. మన విరోధియగు ప్రేమికులారా సాతాను ఎక్కడ కూర్చున్నాడంట? జలముల మీద కూర్చున్నాడంట. ఒకప్పుడు ఇదే జలముల మీద ఎవరు అల్లాడారు? పవిత్ర అర్థమవుతుందా? ఒకప్పుడు ఇదే జలముల మీద ఎవరు అల్లాడారు? ఎక్కడ చూడొచ్చు దాన్ని మనం? ఆదికాండం. జలముల మీద దేవుడు ఆత్మ. రాజేష్ బాగున్నాను. నరేష్ క్లోజ్ దట్ ఫోన్, సీ టువర్డ్స్ దిస్ వన్. చూస్తున్నా, వాక్యం చూస్తున్నా. ఓకే, బైబుల్ లేదన్నా? బైబుల్ తెచ్చుకో. ఓకే నెక్స్ట్ టైం యూ షుడ్ బ్రింగ్ బైబుల్ అలాంగ్ విత్ యూ. రైట్, వెరీ గుడ్. జలములతో దేవుడు ప్రేమికులారా ఈ నీళ్ళను పోల్చాడు. అంటే ఇప్పుడు ఈ వేశ్య అను అపవాది జలముల మీద కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే ఈ వేశ్య జలముల మీద కూర్చున్నట్లు మనము కూడా గమనించండి, ఇలాంటి జనాల మధ్య మనం ఉంటున్నాం. వేశ్య నివసించు జలముల మధ్యలో మనం ఉంటున్నాం. మనం ఎక్కడున్నాం? పరలోకంలో ఉన్నావా? ఏడున్నామా?
వెరీ వెరీ గుడ్. ఇక్కడే ఉన్నాం, అందరితో పాటు ఉన్నాం. అయితే అంటున్న మాట ఏంటంటే, ఈ జలముల మీద కూర్చున్నటువంటి ఈ అపవాది ఏం చేస్తుంది చెప్పాలా? వాళ్ళ మనసును చెరిపి, చెప్పండి, వాళ్ళ మనసును చెరిపి ఏం చేస్తుంది చెప్పాలా? వాడి వశం చేసుకుంటున్నాడు. మరలా చెబుతా, నిజ దేవుణ్ణి కాకుండా దైవము కాని వాటిని ఏం చేస్తున్నారంట? పూజిస్తున్నారు. నిజ దేవుణ్ణి తునీకరించి నిర్దేవుళ్ళు అంటే దేవుళ్ళు కానటువంటి వారిని ఏం చేస్తానంట? పూజిస్తూ ఉన్నారు. వారి మనసులు స్వాధీనపరుచుకొని ప్రేమికులారా వారిని ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఎవరు? అపవాది. ఇప్పుడు అంటున్నాడు, ఈ జలముల మీద ఏమేయాలి మనం? ఈ జలముల మీద, ఈ నీళ్ళ మీద ఏమేయాలి మనం? ఈ జలముల మీద ఏమేయాలి? ఈ జలముల మీద ఏం మనం వేయాలంటే ఆహారం వేయాలి. ఈ ఆహారం దేనికి గుర్తు? దేనికి గుర్తు అంటే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోటి నుంచి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. ఆహారం అంటే వాక్యానికి సాదృశ్యం. చెప్పండి, దేనికంటే? వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ వాక్యం అనే ఆహారం ఏం చేయాలంటే నువ్వు నేను, ఈ వేశ్య జలముల మీద కూర్చుంది. దేవుని బిడలమైనటువంటి మనము ఈ జలముల మీద వాక్యం అనే ఆహారాన్ని ఏం చేయాలంట? వేయాలి. చెప్పండి, ఏం వేయాలంట? ఆహారాన్ని ఏం చేయాలంట? వేయాలి. గుర్తుపెట్టుకోండి. మరి వెంటనే ఫలిస్తుందా? వెంటనే అక్కడేముంది? చాలా చాలా దినముల తర్వాత కనపడును అంటే ఆలోచన చేయండి. రక్షించబడ్డ ప్రతి క్రైస్తవుడు, రక్షించబడ్డ ప్రతి విశ్వాసి తన దైనందిన జీవితంలో అవకాశం ఎక్కడ దొరికినా, అది సమయము, అది దేవుడి గురించి చెప్పేది అయినా కాకపోయినా, సందర్భం ఏదైనా సరే, నీ నోట ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వారికి దేవుడి మాటలు చెప్పండి. నువ్వు కలుస్తున్న వారికి నువ్వేం చేయాలి? ఎందుకు కలుపుతున్నాడు నిన్ను? ఎందుకు వారిని ప్రేమికులారా నీ వద్దకు తీసుకొస్తున్నాడు దేవుడు? కొంచెంసేపు ఏదో లోక సంబంధమైన మాటలు మాట్లాడుకోవడానికి కాదు, ఆ అమ్మ ఈ అమ్మ గురించి మాట్లాడుకోవడానికి కాదు. ఎందుకు? కొన్ని అవకాశాలు ప్రభు నీకు ఇచ్చినప్పుడు నువ్వు నేను ఖచ్చితంగా దేవుడి గురించి మనం ఏం చేయాలంట? అమ్మా, ఏం చేయాలి? నీ సంభాషణలో దేవుడి గురించిన సంభాషణ రాకుండా నీ సంభాషణ ముగించబడద్దు. ఎప్పుడు? ఒక అన్యుడితో నువ్వేం చేసినప్పుడు, మాట్లాడినప్పుడు. అది చేస్తానమ్మా? నిజం చెప్పండి అమ్మా. రేపొద్దున దేవుడు ఏమవుతున్నాడు మనం చెప్పండి. రేపొద్దున ధవల సింహాసనం ముందు దేవుడు అడిగే ప్రశ్న ఏంటి? ఎంత సంపాదించినావు? ఎన్ని కోట్లు సంపాదించినావు? ఎంత కూడబెట్టినావు? ఆ ప్రభు అడిగేది మనల్ని ఏమడుగుతాడు? రేపొద్దున నీ నిలబడాల్సి వస్తుంది. యాజ్ ఏ బిలీవర్ యూ ఆల్సో హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. ఏమడుగుతాడు దేవుడు అడిగితే? రేపొద్దున ఏమడుగుతాడు? నా కోసం నువ్వేం చేసావు అనే మాట ఖచ్చితంగా ప్రభు ప్రతి ఒక్కరిని ఏం చేశాడంట? అడుగుతాడు. వారు వినకపోని, ఎవరు? చెప్పేటువంటి వారు ప్రేమికులారా దేవుని ఎరగని వారైనా ఆలోచన చేయాలి ఒకసారి. వారు చెప్పినా ఇది ఒక సాకు అయిపోయింది అందరికీ. ఏంటది? వీరు చెప్పినా వినరయ్యా. ఏదో అప్పటి మందం వింటారు కానీ మళ్ళీ వారు యథాతథా. అసలుకైనా నువ్వు నేను కాదు కదా మార్చేది. ఎవరు మార్చాలి? చెప్పండి, ఎవరు మార్చాలి అని చెప్పాలి. ఎవరు మార్చాలి? దేవుడు మార్చాలి. మరి ఆయన మార్చాలంటే నువ్వేం చేయాలి? ముందు ఆయన కార్యం దేనితో దేవుడు ముడిపెట్టాడు? ఆయన కార్యం దేవుడు దేనితో ముడిపెట్టాడు? ఒక అన్యుడు మారాలంటే నువ్వు చెప్పాలి. ఎవరైనా అన్యులు కలిస్తే, బంధువులు కానీ ఎవరైనా, అయ్యా లోకానికి అంతటికి ఏంటంటే ఒక దేవుడు అనేటువంటి వాడు ఒక కులానికో ఏంటంట
ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక జాతికో మాత్రమే దేవుళ్ళుగా ఉండేటోడు కాదు. దేవుడైనటువంటి వాడు సర్వ సృష్టికి ఏంటంట సృష్టికర్త. ఆయన ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారని చెప్పాలి. చెబుతున్నవారు స్తోత్రాలు చెప్పండి ఒకసారి. చెప్తున్నారు అవకాశం ఎవరికైనా, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కనీసం, నీ తోటి స్నేహితులకు కనీసం, నీ బంధువులకు కనీసం, నీ ఇరుగు పొరుగు వారికి కనీసం. రేపొద్దున ప్రేమికులారా ప్రభు అడిగేది ఇదే, నువ్వు ఆహారం నీళ్ళ మీద వేయి, అది ఎప్పుడు ఫలించాలో, అది ఎప్పుడు కనపడాలో ఆ బాధ్యత ఎవరిది? నాది. చాలా కాలం పడింది కొన్నిసార్లు అమ్మా, కొన్నిసార్లు వెంటనే కనపడింది, కొన్నిసార్లు ఏంటా చాలా కాలం పట్టింది. అట్లని మీరు ఏం చెప్పాలా, ఎవరు మారట్లే అని నువ్వేం చేయొద్దు, ఏం చేయొద్దంట, నిరుత్సాహపడొద్దు, బాధపడొద్దు, కృంగిపోవద్దు. నువ్వు చెప్పు ఖచ్చితంగా. నీ జీవితంలో దేవుడు వాక్యానుకున్న ఒక మంచి పేరేం చెప్పాలా, అక్షయ బీజం అంటిది. అక్షయ బీజం విత్తనాన్ని, వాక్యమును దేవుడు దేనితో పోల్చాడంటే అక్షయమైన బీజం. లోకములో ఎన్నో విత్తనాలు చచ్చిపోతాయి, కానీ ఇది ఏ బీజం అంటే క్షయము కాని బీజం. చెప్పండి, ఏ బీజం అంటే ఇది? అక్షయమైన బీజం అంటే ఏంటి? క్షయము కానటువంటి బీజం. ఈ బీజం ప్రేమికులారా శక్తి కలిగింది, జీవము కలిగింది. ఇది ఒక వ్యక్తిని ఏంటంట ఖచ్చితంగా నువ్వు చెప్పుట ద్వారా ఏదో ఒక రోజు నువ్వు వేసావు కదా, చాలా కాలం తర్వాత ఖచ్చితంగా కనపడుతుంది అని సొలొమోను ఉద్దేశం. హల్లెలూయా. సేవ ప్రారంభించి ఇప్పటికి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్లో ఎక్కువగా స్త్రీలే వచ్చేటోళ్ళు. ఎక్కడికి? మందిరానికి. పురుషులు ఎవరు వచ్చేటోళ్ళు కాదు. వీళ్ళతో పెట్టుకొని నాన్న, అమ్మ, సునీత, తర్వాత కిరణ్ వీళ్ళందరూ ఉన్నారు ప్రారంభించినప్పుడు. నేను కూడా లేను. ఆ వచ్చినటువంటి వారితో చక్కగా ప్రేమికులారా 3 రోజుల ప్రార్థనని, ఒక ఇంట్లోనే 7 రోజుల ప్రార్థనని, 7 వారాల ప్రార్థన, ఇవన్నీ పెట్టుకుంటా ప్రేమికులారా వెళ్తూ వచ్చారు. కానీ దేవుడు మహాకృప, ఈరోజు చాలా కాలం తర్వాత కళ్ళ ముందు కనపడుతున్న ఆ ఫలాలే రోజు ప్రభు సన్నిధిలో కుటుంబాలుగా కూర్చుని. ఏమైంది? వేసాం అయ్యా, వేసాం, కానీ ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. చాలా కాలం తర్వాత ఖచ్చితంగా కనపడుతుంది. కొందరు భర్తలు ఉంటారు, సాక్ష్యం చెప్తా. ఒకప్పుడు తొలి దినాల్లో దేవుడిని ఎరిగి కూడా ప్రేమికులారా, దేవుడు గురించిన ప్రేమికులారా ఆ విషయాలు తెలిసినా కూడా ప్రార్థనకు భార్య పోతే ఒప్పుకునేటోడు కాదు, లేట్ అయితే ఒప్పుకునేటోడు కాదు. కొంతమంది పురుషులు ప్రేమికులారా తొందరగా ఏంటంటే కొంచెం కఠిన హృదయాలు ఉంటాయి, బండలాంటి హృదయాలు కొందరు ఉంటాయి. అలాంటి వారు కొన్నిసార్లు వ్యతిరేకిస్తారు, కొన్నిసార్లు ఆటంకపరుస్తారు. అయినా వాటి మధ్యలో ఆ ఇళ్లల్లో ప్రార్థన పెట్టి ఆ గృహాలు ఏంటంట దర్శించి దేవుడు ప్రేమికులారా చేశాం ఎంతో కొంత. ఈ 15 సంవత్సరాలు ఎన్నో కుటుంబాలు దర్శించాం. ఎన్నో కుటుంబాలు, అవి చెప్పాలంటే 100 కుటుంబాలు అనొచ్చు నాకు తెలిసేది. దగ్గర 1000 దాకా చేరవచ్చు. ఎన్నో కుటుంబాలు చేరాం, ఎన్నో కుటుంబాలు వెళ్ళాం. ఈరోజు అస్తవ్యస్తంగా ఉన్న కుటుంబాల్లో మారు మనసు లేని భర్త, మారు మనసు లేని పిల్లలు, మారు మనసు లేని భార్య ప్రేమికులారా వెళ్ళుట ద్వారా అక్కడ చెప్పవలసినటువంటి ఏంటంటే దేవుడి గురించిన మాటలు చెప్పటం వల్ల చాలా కాలం తర్వాతగా కుటుంబాలుగా కట్టబడి దేవుడి కృపలో వర్ధిల్లుతున్నారు. ఏమర్థమైంది అమ్మా? ఏమర్థమైంది? ఖచ్చితంగా ఏం చేయాలంట? ఆహారం నీళ్ళ మీద వేయాలి. ఆ ఆహారం ఏం చేస్తుంది మనుషుల్ని? ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారిని పట్టుకుంటుంది.
సరే, మీరు అంటారు అన్ని చోట్ల అవకాశం ఉండదు అయ్య గారు, ఉపవాస ప్రార్థనలు మంచి నిర్ణయం తీసుకోవాలి, ఇది కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ లాస్ట్ ముగింపులో ఆ విషయాలు మీకు తెలియజేసి ముగిస్తాను. మంచి నిర్ణయం తీసుకోవాలి. కొన్నిసార్లు అవకాశం ఉండదు. ఏం చెప్పడానికి అమ్మా, ఏం చెప్పడానికి? వాక్యం చెప్పడానికి కానీ దేవుడి గురించి చెప్పడానికి కానీ అవకాశం ఉండదు. ఉన్నప్పుడు ఈరోజు దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన కృప ఏం చెప్పాలా? మొబైల్ అందరికి ఇచ్చాడండి. ఇచ్చానమ్మా, సూత్రాలు చెప్పండి. ఇచ్చాడుగా, రైట్. దీంట్లో నీకు వాట్సాప్ ఉంటుంది. ఏముంటుంది? వాట్సాప్. దాంట్లో నువ్వేం పెట్టాలి? ఫేస్బుక్లో ఏం పెట్టాలి? వాట్సాప్లో ఏం పెట్టాలి? ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టాలి? ఒకవేళ నీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్లో ఏం పెట్టాలి? నీకుంటే ఏం చేయాలి? నువ్వు చెప్పడానికి ఏంటంట? నువ్వు చెప్పలేంది ఇగో ఇది చేయగలుగుతుంది కదా. ఏది? నువ్వు చెప్పలేంది, నువ్వు వెళ్ళలేంది, నీ స్టేటస్ ఎంతో కొంతమంది ఏంటంట చూస్తారు లేదా? చూస్తారు. నువ్వు దాంట్లో తిక్కలు పెట్టినావు అనుకో. తిక్కలేంటే ఆ లోకానుసారమైన పాటలు, కోతి బొమ్మలు, ముష్టి బొమ్మలు, దరిద్ర ఫోటోలు, లోకానుసారమైన హీరో ఫోటోలు, వెనకాల బ్యాక్గ్రౌండ్ సినిమా పాటలు ఈ పెడితే నువ్వు సువార్త ఏమందిస్తున్నట్టు? దేవుడు వాక్యానికి చెప్పాలా? ఒక్క మాట చాలు ఒక పాపిని విప్లవాత్మకంగా మార్చడానికి. ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప మనందరి ప్రభు దయచేసి మాటలు మనందరి వినికిల్లో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు నిలువ మోకాలేయండి. అందరూ మోకరించండి. సదుడా, లోకములో భక్తిహీనుల యొక్క ఎదుగుదల కూర మొక్క లాంటిది అన్నాడు దేవుడు. గడ్డి మొక్క లాంటిది అది. కొన్ని రోజుల తర్వాత అది కనపడదు. నువ్వు వాళ్ళను చూచా బాధపడేది, వాళ్ళను చూచా నువ్వు కృంగిపోయేది, వాళ్ళను చూచా నువ్వు దిగులు పడేది. మానేయి. ఆలోచన ధోరణి మార్చుకో. ప్రభు చెబుతున్నాడు, సొలొమోను గంధకర్త ద్వారా నీళ్ళ మీద ఆహారం వేయి, చాలా కాలం తర్వాత కనపడుతుంది అన్నాడు. సంగమా, దిగులు పడ మాకు. నీ ప్రార్థన, నీ ప్రయాసం వ్యర్థంగా పోటలే. ఒకవేళ నీ బాధ ఇదే అయితే, అయ్యా మా సంఘములో పిల్లలు చక్కగా వారి తల్లిదండ్రులకు లోబడుతున్నవారు, నన్ను ఆ బిడ్డలు లోబడట్లేదని బాధ ఉందా? ఫలానా సంఘములో ఫలానా పిల్లలు దీవించబడ్డారయ్యా, మా బిడ్డలు ఫలానా వాళ్ళ అప్పులు తొలగిపోయాయి, మా అప్పులు. చాలా మంది భర్తలు మారారు, మా భర్త ఎప్పుడు. చాలా మంది దీవించబడ్డారు, ఎప్పుడయ్యా నా సమయం అని ఏడుస్తున్నావా? సహోదరి, సోదరుడా, ఏడుస్తున్నావా? చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారయ్యా, నేను ఆరోగ్యం ఉండలేకపోతున్నాను, ఆరోగ్యం బెసికింది, టాబ్లెట్లకు వచ్చిందయ్యా నా పరిస్థితి, ఎంతకాలం వేసుకోవాలని ఒకవేళ బాధపడుతున్నావు. నీ బాధ ఏదైనా సరే నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఏం అడుగుతున్నావు? ప్రార్థన చేయి. ఒక రోజు చాలా కాలం తర్వాత ఫలిస్తుంది. సోదరా, నీ కన్నీరు చూస్తున్నాడు ప్రభు. కన్నీరు యొక్క విలువ చాలా విలువైన సంగమా దేవుడు సంధిలో. ఇక్కడ కార్చిన విలువ ఉండదేమో కానీ దేవుడి దగ్గర ఒక్క చుక్క నువ్వు కార్చిన అది చాలా విలువగా ప్రభు చూస్తున్నాడు. అది ఆ
ఒక్క కన్నీటి చుక్కలో 10% మీ నీరు ఉంటుంది, 90% నీ హృదయ స్పందన ఉంటుంది. దాంట్లో ఆ కన్నీటిలో నీ హృదయ స్పందన ఉంటుంది. 1% నీళ్ళు ఉంటాయి, 90% నీ హృదయ అంతరంగంలో ఉన్న వేదన, ఆ స్పందన, కన్నీటి బొట్టులో ప్రభు చూస్తాడు. కరుస్తావా ప్రభు సన్నిధిలో? ఒక్క కన్నీటి చుక్క రాలిస్తే దేవుడిని జీవితాల్లో సంతోషముగా పంట కోసుకోవడానికి దేవుడు చేస్తాడు. నా పిల్లలు నడుస్తున్నారయ్యా, నా అప్పులు ఇంకా తీరలేదని నడుస్తున్నారయ్యా, నాకు ఆరోగ్యం బాగా నడుస్తున్నారు ప్రభు, నాకు ఇల్లు నడుస్తున్నారయ్యా, నాకు స్థలములు నడుస్తున్నారు ప్రభు, అప్పులతో నడుస్తున్నారయ్యా, నా పిల్లలు ప్రయోజనములు నడుస్తున్నారయ్యా, డబ్బులు పెడుతున్నా, చదివిస్తున్నా, ఆశించినంత రావట్లేదయ్యా, వ్యాపారం లేదయ్యా, చేతి పనులు అయిపోయారు, చదువుడా ప్రభు సంచరిస్తున్నాడు మన మధ్యలో. God Spirit is moving among us. దేవుడి ఆత్మ మన మధ్యలో సంచరిస్తోంది. ఒక్కొక్కరిని చూస్తున్నాడు ఆయన. He is walking by you, he is passing by you, he is seeing by you. నిన్ను గమనిస్తున్నాడు ఆయన, గమనిస్తున్నాడు. సంగమా, నీ ప్రార్థన ఖచ్చితంగా సమాధానం ఉంది. ప్రభు సన్నిధిలో అడుగు, ప్రభు సన్నిధిలో. అందరు నోరు తెరిచి ప్రార్థన చేయి. నీ ఆశీర్వాదాలు ఇచ్చేవి శాశ్వత కాలం ఉంటాయి, తరతరాలు ఉంటాయి. నీ తరతరాలు ఆశీర్వాదమును అనుభవించగలిగే దీవెనలు ఉన్నాయి. బిడ్డలు బలపడాలి, బిడ్డలు ఆదరించబడాలి, కార్యాలు చూడాలి. ప్రార్థన చేయి. ఖచ్చితంగా చాలా కాలమైన ప్రభు నీ జీవితంలో అడిగిన దానికంటే గొప్పగానే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఎవరు కొరకే చేస్తాడు? ఎవరు మారాలని దేవుడు గురించి చెబుతున్నావో, ఎవరు మారాలని నీ తపనో, ఎవరు పట్టబడాలని, ఎవరు ప్రభు దగ్గరికి రావాలని నువ్వు పరితపిస్తున్నావో. వేశ్య కూర్చున్నాడు జలముల మీద, మనోనేత్రాలు మూసేశాడు, సత్యం తెలుసుకోవట్లే, అసత్యములు బతుకుతున్నారు. ఈ జలముల మధ్యలో మనమున్నాం. నువ్వు నేను మనమందరం ఆహారం వేయాలి. సంగమా ఎంతో కాలం నుంచి ఎదురు చేస్తున్నాడు. నా ప్రభు చేయబోతున్నాడు, నా ప్రభు జరిగించబోతున్నాడు. కన్నిటికి నా దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో సమీపించాడు, దేవుడు బలపరుస్తున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఎదురు చూస్తున్న కార్యాలు జరుగుతున్నాయి.
బిడ్డలందరినీ బలపరచు. నీ ఆహారము నీళ్ళ మీద వేయి. చాలా కాలం తర్వాతకి అది కనబడుతున్నా. ఏంటిదయ్యా? వాక్యముతో పోల్చా ఆహారం. నా ప్రార్థన చాలా రోజుల తర్వాత ఖచ్చితంగా కనపడటం మాత్రం విన్న మా అందరి హృదయాలు మాటలు స్థిరపరిచి ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి ప్రభా, ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి. అందరూ సంతోషంగా సాక్ష్యాలు చెప్పాలి. మేము చెవులారా వినబోతున్నాం, కళ్ళారా చూడబోతున్నాం. తనివి తీరను చేసిన కార్యాలు బట్టి మిమ్మల్ని గణపరచబోతున్నాం. ప్రాంతంలో దేవుడి కార్యాలు విరివిగా జరుగుతున్నాయి. దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. 50 రోజుల ప్రాంతంలో దేవుడు ఈ ప్రయాసం, ప్రార్థనలు తగినటువంటి కార్యాలు మీరు జరిగిస్తున్నారు. వందనాలు ప్రభా, వందనాలు. వీళ్ళందరూ దీవించబడాలి. అట్టి కృప దయచేసి మా ఇంట్లో యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.